హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు 4 విడతల్లో అదనపు సహాయం అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఎస్సీలు, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 చొప్పున అందించే అదనపు సహాయాన్ని 4 విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బేస్మెంటు, రూఫ్ స్థాయి, రూఫ్ కాస్టు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలా 4 విడతల్లో సాయం అందిస్తుంది. ఒక్కో ఇంటికి ప్రస్తుతం ఇస్తున్న 1.80 లక్షలకు ఇది అదనం. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 2019-2024 మధ్య కాలనీల్లో సొంత స్థలాల్లో ఇల్లు మంజూరై అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ఈ డబ్బును అదనంగా ఇస్తారు. ఇందుకు ప్రభుత్వము ఇప్పటికే 350 కోట్లు కేటాయించింది. ఇంటి నిర్మాణాన్ని తిరిగి చేపట్టే వారికి ఈ నెల 23వ తేదీని తర్వాత విడతల వారీగా ఈ సాయాన్ని విడుదల చేస్తారంట. ఈ లబ్ధిదారులు రాష్ట్రంలో 6.16 లక్షల మంది ఉన్నారు. ఆప్షన్ 3 కింద గుత్తేదారులు నిర్మించే ఇళ్లకు ఇది వర్తించదంట. మరి అదనపు సహాయం ఎలా అందుతుందంటే, మనకి బేస్మెంట్ స్థాయిలో 15,000 ఇస్తారు. అది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అయితే 22,500 ఇస్తారు. అలాగే ఆదివాసీ గిరిజనులకు అయితే ₹30,000 ఇస్తారు. అదే రూఫ్ స్థాయిలో మనకి బీసీలకు, ఎస్సీలకు 15,000, అదే ఎస్టీలకు అయితే 22,500, అలాగే ఆదివాసీ గిరిజనులకు ₹30,000 ఇస్తారు. రూఫ్ కాస్ట్కి సంబంధించి మనకి బీసీలకు, ఎస్సీలకు 10,000 అందిస్తారు. అలాగే 75,000 ఉన్న వాళ్ళకంటే ఎస్టీలకు 15,000 అందించడం జరుగుతుంది. ఇది 3వ విడత సాయం కింద. సో మరి ₹1,00,000 సాయం ఉన్న ఆదివాసీ గిరిజనులకు 3వ విడత సాయం 20,000 ఇస్తారు. 4వ విడత సహాయం కింద మనకి ఎస్సీలకు, అలాగే బీసీలకు 10,000, ఎస్టీలకు 15,000, అలాగే ఆదివాసీ గిరిజనులకు 20,000 ఇలా మనకి విడతల వారీగా అయితే అమౌంట్ రిలీజ్ అవుతుందండి. సో ఇంకా మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.